హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము డిఎస్సిలో భాగంగా కొన్ని ప్రీవియస్ ఇయర్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఈవీఎస్ అండ్ సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ బిట్స్ అయితే ఇందులో 40 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే, చూసి నేర్చుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. క్వశ్చన్ వచ్చేసి ఇందులో సరికాని జతను గుర్తించమని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఫౌజ్దారీ అదాలత్కి సివిల్ కోర్టు అనేది రాంగ్ ఆన్సరు. దివానీ అంటే భూమి శిస్తును వసూలు చేసే అధికారము. మైసూర్ పులి అనేది టిప్పు సుల్తాన్ యొక్క బిరుదు. సిపాహి అంటే సిపాయి. ఫ్రెండ్స్, మీకు ఇంపార్టెంట్ అనిపించినవి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే వీడియోని ఒకసారి రిపీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూడండి, మీకు గుర్తుండడానికి బాగుంటుంది రివిజన్ చేసుకున్నట్టు. నెక్స్ట్, నిజ్ మరియు రైతీ పద్ధతి. నిజ్ మరియు రైతీ పద్ధతులు ఈ పంట సాగుకు సంబంధించినవి. ఆన్సర్ ఆప్షన్ 1, నీలిమందు పంటకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోనూ కాలువలలోనూ చేపలు పెంచడం అనేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, పిసికల్చర్. పిసికల్చర్ అంటే చేపలను పెంచడము. సెరికల్చర్ అంటే తేనెటీగల పెంపకము. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఇలా పిలిచేవారు. ఆన్సర్ ఆప్షన్ 4, రెడ్డి. రెడ్డి అని పిలిచేవారు గ్రామ పెద్దను. నెక్స్ట్ క్వశ్చన్, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1, జానకి అమ్మాల్. జానకి అమ్మాల్ మొదటి పద్మశ్రీ అవార్డు పొందిన మహిళా శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2, 1829. సతీ సహగమన నిషేధం 1829. భారత రాజ్యాంగంలోని 40వ అధికరణ దీన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3, స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది. 40వ అధికరణం స్థానిక స్వపరిపాలన. నెక్స్ట్ క్వశ్చన్, రోళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం వీటికి ఆవాసం. ఆన్సర్ ఆప్షన్ 3, బట్టమేక పక్షి. రోళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం బట్టమేక పక్షికి ఆవాసం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను కక్షలోకి ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 3, 1975. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 2, లంబసింగి. లంబసింగి. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు తన అన్ని శాసనాలలో ఈ లిపిని ఉపయోగించాడు. ఆన్సర్ ఆప్షన్ 3, బ్రాహ్మీ లిపిని ఉపయోగించాడు. అశోకుడు ఉపయోగించిన లిపి తన శాసనాలలో బ్రాహ్మీ లిపి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు. ఆన్సర్ ఆప్షన్ 3, వైఖరి. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనేవి జ్ఞానాత్మక రంగానికి చెందిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక పరిసరాలలో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కృత్యాలతో కూడుకొని ఉండేదే ప్రాజెక్టు అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 1, కిల్ పాట్రిక్. నెక్స్ట్ వన్, నినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడము ఈ విద్యా ప్రమాణం క్రిందకి వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1, ప్రశంస మరియు విలువలు. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కారంలో అనుసరించబడని దృక్పథం. ఆన్సర్ ఆప్షన్ 4, ఉత్పాదకాత్మక. నెక్స్ట్ క్వశ్చన్,
సాంఘిక శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాలు? ఆన్సర్ ఆప్షన్ 4 6 విద్యా ప్రమాణాలు. ఆ విద్యా ప్రమాణాలు ఏంటివో కూడా మీరు తెలుసుకుని ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఒక చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి ఈ పద్ధతి అనువైనది? ఆన్సర్ ఆప్షన్ 3 నాటకీకరణ. నెక్స్ట్ వన్, ఇంటిలో ఆడుకునే ఆటల సముదాయాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 లూడో, చదరంగం, క్యారమ్స్. నెక్స్ట్ వన్, జంతువులతో లాగబడే వాహనానికి ఉదాహరణ? జంతువులతోటి లాగబడే ఉదాహరణ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఆప్షన్ 3 టాంగా. నెక్స్ట్ వన్, మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణం? ఆన్సర్ ఆప్షన్ 1 ఆహార వాహిక. నెక్స్ట్ క్వశ్చన్, దీని లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 విటమిన్ డి లోపం వల్ల ఎముకలు మృదుగా అవ్వడం మరియు వంగిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఉద్యమం? ఆన్సర్ ఆప్షన్ 4 స్వచ్ఛ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, ఆకులో ఈనెలు ఏర్పరిచే రూపురేఖ అంటే డిజైన్? ఆన్సర్ ఆప్షన్ 3 ఈనెల వ్యాపనం. ఈనెల వ్యాపనం ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఈ రూపంలో విసర్జిస్తాయి? ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రిపీటెడ్ బిట్. ఇది మనకి గుర్తుండదు, యూరియానా, యూరిక్ ఆమ్లమా, నత్రజనియా అని టెన్షన్ పడుతుంటాం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అమ్మోనియా. నెక్స్ట్, ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం కల గ్రంథి? ఆన్సర్ ఆప్షన్ 2 కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్, స్టీల్ తీగ కంటే బలమైన దారం? ఆన్సర్ ఆప్షన్ 2 నైలాన్ దారం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో శిలాజ ఇంధనం? ఆన్సర్ ఆప్షన్ 1 బొగ్గు. బొగ్గు అనేది శిలాజ ఇంధనం. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెండ్స్ ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేక ఆవేశరహిత వస్తువుపై కలగచేసే బలం? ఆన్సర్ ఆప్షన్ 2 స్థావర విద్యుత్ బలం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు పెద్ద ఉడుత ఇండియన్ జైంట్ స్క్విరెల్ ఒక డాష్? ఆన్సర్ ఆప్షన్ 1 ఆపదలో ఉన్న జాతి. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు బిట్స్ అయితే చూసి నేర్చుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.